హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు పాప డైలీ వ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే సండే నా రొటీన్ అండి. ఎంత చెప్పినా తక్కువే. అసలు డే మొత్తం నేను ఎంత వర్క్ చేస్తూనే ఉంటాను. ఇంకా సండే వస్తే ఇంకా ఎక్కువ వర్క్ అయిపోతుంది నాకు. సో ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకో మార్నింగే లేచి బ్రష్ అయితే చేసుకుంటాం. బ్రష్ చేసుకున్నాక ఇక పిల్లలకైతే పాలు తాగిపిస్తా. సో తర్వాత పాలు తాగిపించిన తర్వాత ఏంటంటే రూమ్స్ మొత్తం క్లీన్గా పెట్టుకొని తర్వాత గిన్నెలు ఉన్నాయి మొత్తం వాష్ చేసుకుంటాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఇంకా పల్లి చట్నీ కాంబినేషన్. ఈరోజు స్పెషల్గా ఎగ్ దోశ చేశాను. సో పిల్లలకైతే తినిపించుకున్నాను. తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ. సో ఫిష్ను మంచిగా వాష్ చేసి దాంట్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం ప్రిపేర్ చేసేటప్పుడు పౌడర్ యూస్ చేయాలి. అది ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర, వామ, మెంతులు ఇవన్నీ కలుపుకొని ఒక పౌడర్ చేసుకోవాలి. ఇది దీంట్లో మెయిన్గా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నేను ముందుగానే దంచి పెట్టుకుంటాను. సో చూడండి ప్రాసెస్ వచ్చేసి గిన్నెలు అండ్ బట్టలు ఉన్నాయి, వాష్ చేద్దాము. అసలు ఆ బట్టలు చూస్తుంటే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మాకైతే వాషింగ్ మిషన్ లేదండి, అందుకే నేను హ్యాండ్తోనే వాష్ చేస్తాను. గిన్నెలు కూడా నేను బయటనే కడిగేస్తాను. ఎందుకంటే నాకు ఆ సింకులో తోమడం కంటే ఇట్లా బయట తోమడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. సో మీరు కూడా ఇంతే కదా. ఇలానే వర్క్ ఉంటుంది కదా, పిల్లల్ని చూసుకొని ఇట్లా వంట చేయడానికి, ఇంకా బట్టలు వాషింగ్కి, గిన్నెలకి, ఇంకా మొత్తం రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి. ఇవే కదా మనకు ఉండే పనులు. చాలా బిజీ అయిపోతాం. ఈ సండే వస్తే సండే అసలు తీరికే ఉండదు కదా. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బట్టలు ఉన్నాయి మొత్తం ఆరేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. లంచ్ వచ్చేసి రైస్ అండ్ ఫిష్ కర్రీతో కంప్లీట్ చేసుకున్నాను. కర్రీ అయితే కుదిరిందండి, బాగుంది. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్? మీకు కూడా ఇలానే వర్క్ ఉంటుంది కదా. సో మీకు కూడా ఇలానే వర్క్ ఉంటే, మీరు కూడా ఇలానే బిజీ అయిపోతే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అలాగే మా ఇంట్లో నేను, మా హస్బెండ్ అండ్ పిల్లలతోని నేనైతే ఈరోజు సెలబ్రేషన్ అయినాక ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. అలాగే ఇక ఈవినింగ్కి ఏమో స్నాక్స్ ఇంట్లో ఏం చేయలేదని మా సారేమో బయట నుండి పునుగులు తీసుకొని వచ్చిండ్రు. ఇంకా పిల్లలకైతే అవి తినిపించిన. ఇక ఈవినింగ్ అయితే ఇలా జొన్న రొట్టెలు చేసుకొని అండ్ రైస్తోని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోని ఇంకా కుదిరితే ఇద్దరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.